సో అరుణాచలం అయితే ఒక్కసారన్నా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి అక్కడికి వెళ్ళి. సో అందరికి ఉంటది కోరిక అరుణాచలంకి వెళ్ళాలని. ఆల్రెడీ బామా ఏం చేస్తున్నారా? తందూరి డిస్టిక్ రెండు ఇవన్నీ ఏం తింటలేము. ఇప్పుడు మనం చెన్నై పోతున్నాం అని అనుకోవాలి. అదే సో గైస్ అందరికి డే 2 కి స్వాగతం. అందరికి వనకం. నేను మిత్ర అది రామ్చంద్ 04 వీడియో కొత్త స్వాగతం. సమిది. సో మనం చెన్నైలో ఉన్నాము గైస్, అందుకే తమిళ మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఈరోజు తమిళనాడులో పెళ్లికి వచ్చినాం. పెళ్లి అంట. సో తమిళ అన్నది ఎన్న 10 గంటలకు నేను చెప్తా. అందరికి ముట్టు పెట్టుకుంటాం తిన్నది అది సెట్ అవుతుంది. చెన్నై అయితే కాదు. అందరికి వెల్కమ్. ఎన్న వనకం. ఎన్న వనకం. సాపడికి ఇందాక మేము ప్రెషర్ పై కిందికి వెళ్తుంటే ప్రాంతానికి సాపు అన్నది. అంటే 2 పిల్లలు సాప్తాం అంటే పోయి టిఫిన్ ఏం సాపుతామో ఇప్పుడు మేము అందరికి చూపిస్తుంది. టిఫిన్ తీయాలి గైస్. సో డే 1 మేము హైదరాబాద్ టు చెన్నై వచ్చినాం కదా. చెన్నైలో పెళ్లి చూసుకొని మళ్ళీ అరుణాచలం వెళ్తున్నాము. అదేం సాపుతామో అదేందో అందరి పెళ్లి ఎట్లా జరుగుతుంది చెన్నైలో, అది మెయిన్ ఇంపార్టెంట్ గైస్. చూడండి చాలా పండుగ ఉంటుంది. సో గైస్ చూడండి గైస్, ప్రిపరేషన్ ఈస్ గోయింగ్ ఆన్. పెళ్లి ఇంకా స్టార్ట్ కాలేదు. సో లెట్స్ సాంపుడు. ఇదేందయ్యా ఇది డైలాగ్ ఉంటది కానీ ఏందన్నా ఇన్ని వెరైటీలు చెన్నై ఫుడ్ సాపుడు ఎంజాయ్ పండగ. నీ ఫుడ్ రియాక్షన్ చూసినట్టు నీ ఎక్స్పీరియన్స్ ఏంది? రియాక్షన్ కానీ ఇది ఏందో అర్థమైతలేదు. ఇదేంది నాకు అర్థం కాలే. పోపడాలి ఇప్పుడు దీన్ని ఎట్లా తప్పలో అర్థమైతలేదు. గైస్ చెన్నై నుంచి మేమైతే అరుణాచలంకి అయితే రీచ్ అయిపోయినాం గైస్. చెన్నైలో చూపించినా కదా బ్రేక్ఫాస్ట్ ఎట్లా పెట్టిరు. అది బ్రేక్ఫాస్ట్ లాగా లేదు, ఎట్లుందన్నా లంచ్ లాగా ఉంది. అంత బాగుంది, ఫుల్ హెవీ ఫుడ్, చాలా టేస్టీ ఫుడ్, మంచిగా ఉండే ఫుడ్. బట్ మేము మిస్ అయింది ఏంటంటే పెళ్లి లంచ్ అయితే మిస్ అయిపోయినాము, ఎందుకంటే లేట్ అవుతుంది అన్ని అరుణాచలంకి. సో ఫైనల్లీ అరుణాచలంకి అయితే రీచ్ అయిపోయినాము. సో రేపైతే దర్శనం అయితే చేసుకోవాలి గైస్. అండ్ గిరి ప్రదక్షిణ అది ఏముంది అన్ని చూసుకొని ఇంకా రేపు పాదయాత్ర 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ చేయాలి. 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ మొదటిసారి కాబట్టి ఎలా చేయాలో, ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలో కరెక్ట్ గా తెలియదు. సో అందుకోసమని ఇక్కడ ఉన్న గోపురం దగ్గరికి వచ్చేసిన. చూడండి గైస్, గోపురం వచ్చి ఇక్కడ ఉన్న ఎవరినైనా ఉంటారు కదా, వాళ్ళని కనుక్కుంటే మనకి ఎలా చేయాలో తెలుస్తుంది కాబట్టి మేము వెళ్తున్నాము. ఇది గైస్. సో ఎవరైతే కనుక్కొని వచ్చిన తర్వాత వాళ్ళు చాయ్ తాగేసి పెద్ద తినేసి డైరెక్ట్ తీసుకుంటాం రేపటి కోసం గిరి ప్రదక్షిణ కోసం. ఇప్పుడైతే ఒక స్మాల్ టీ బ్రేక్ తీసుకొని మీకు ఏం కావాలా అలా టైం అయిపోయాం గైస్. ఇలా చెప్తున్నాం కదా, ఆల్మోస్ట్ 600+ కిలోమీటర్స్ వచ్చినాం. సో కొంచెం టీ బ్రేక్ తీసుకొని ఇంకా నెక్స్ట్ డే దర్శనం అయితే స్టార్ట్ అయిపోవాలి. సో నెక్స్ట్ డే కూడా మీకు చూపిస్తాను దర్శనం ఎట్లయితుంది. గైస్ ఇవ్వండి ముంగట ఇది పోతుంది. గుర్రం అని మా అన్న, గాడిదని నేను. సో గుర్రమా గాడిదని కనుకొని ఇప్పుడు పోతున్నాం మేము. हाय बोलो भैया, हाय. वो क्या है बोलो. गाड़दा ना गाड़दा, हाँ बोलो इनको. आठ से डांकी है, डांकी आठ से डांकी की जरा. अरे डांकी कैसा है ना, आठ से తీసుకొని పోదాం నాడు హైదరాబాద్ కి. ఆర్ట్స్ అంటే ఆర్ట్స్ ఏ లెక్కలు నాకు అర్థమవుతుంది. చెప్పు, నువ్వు ఫోటో తీయడం. నేను
సరే గ్యాస్ చెప్పి సో గైస్ ఎగ్జాక్ట్ టైం ఎంత అన్న ఇప్పుడు 5:15 అవుతుంది 5:15 అవుతుంది 5:20 అవుతుంది గైస్. సో లేట్ గైస్. So, 5 o'clock బయలుదేరదాం అనుకున్నాము. సో మేమైతే గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ అయితే ఇస్తాం గైస్. చూస్తారు కదా ఇప్పుడు మనం గోపురం దగ్గర ఉన్నాం. ఎగ్జాక్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం? స్టార్ట్ చేసేది రాజగోపురం నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు ముందు కనిపిస్తున్నది తిరుమల గోపురము. అసలు లైన్ చూడండి గైస్, దర్శనం లైన్. గైస్ 12 hours తర్వాత మా అన్ని దర్శనాలు కంప్లీట్ అయిపోయినాయి గైస్. చూడండి నా పొజిషన్ ఎట్లా అయిపోయింది. వాకింగ్ స్టైల్ చూసారు కదా, పొద్దున ఎంత ఉత్సాహంతో పోయినామో అదే నీరసంతో వస్తున్నాము. సో కరెక్ట్ 12 hours పట్టేది. అమ్మ బంటి బ్రేక్ తీసుకొని డీటెయిల్ చెప్తా గైస్. సో ఇప్పుడు అయితే హైదరాబాద్ కి స్టార్ట్ అయినాం గైస్. అరుణాచలంకి బాయ్ బాయ్ చెప్పేసారు ఇప్పుడు. సో దర్శనం అయితే చాలా మంచి జరిగింది. అయితే చెప్తున్నా, చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినాము. కాళ్ళు ఏం నొప్పి అవుతున్నాయి. ఇగో కంప్లీటెడ్ మా దర్శనం. చాలా అంటే చాలా మంచి జరిగింది. లైన్ కూడా బాగానే ఉంది. బట్ వీకెండ్ అట్లా వచ్చినాం అనుకో ఇంకా చాలా రష్ ఉంటది. స్టార్ట్ అయితే హైదరాబాద్ గైస్. ఫైనల్గా రీచ్ అయితే అయిపోయాం గైస్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి. సో అండ్ వీడియో ఎలా నచ్చిందో కింద కామెంట్ చేయండి. రైట్ గైస్, బాయ్.